ముఖ్యంగా మన ముఖ్య అతిథి వివి లక్ష్మీనాథన్ గారికి స్వాగతం. మీకు నాకు ఈరోజు ఎంతో మాట్లాడాలని ఉంది, కాకపోతే మేము లేట్ అయిన వాళ్ళు 7 గంటలకి బయలుదేరడం జరిగింది హైదరాబాద్ నుంచి. కాకపోతే ట్రాఫిక్ అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది. అది ఇప్పుడు మీరు ఎక్కువ టైం నేను తీసుకున్నా కానీ మీకు ఇబ్బంది పడతారని అనుకొని నేను 3 విషయాలు చెప్తాను మీకు ఇక్కడ. ముఖ్యంగా ఈ 39 మంది విద్యార్థులు ఎవరైతే మండల టాపర్లు కానీ కాన్స్టిట్యున్సీ టాపర్లు కానీ వచ్చారో వారందరికీ మా కత్రం ఫౌండేషన్ తరఫున ఆర్థికంగా శుభాకాంక్షలు. మీకు నేను చెప్పదలుచుకున్న మొదటి విషయం, ఈరోజు ఒక 10 ఎందుకన్నా ముందు ఇందాక నుంచి మా ఫౌండేషన్ మెంబర్స్ కానీ మీరు వచ్చే గెస్ట్ కానీ పేద విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల్లో ఉన్నతమైన విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారండి సార్. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మాత్రమే. ఒకప్పుడు నేను కూడా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థిని. సో వాళ్ళందరి తరఫున మీకు మా ఫౌండేషన్ తరఫున క్షమాపణలు. మీరందరూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు తప్ప ఇక పేదవాళ్ళని ఎవరూ లేదు. సో దయచేసి పేద అనే పదాన్ని మీ మనసులో నుంచి తీసేసి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఇందాక విద్యార్థి హరికృష్ణ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేస్తున్నారు, అది వాస్తవం. కానీ చదువుతున్నారు కాబట్టి తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ వాళ్ళ రిజల్ట్ చూసి 572 మార్కులు 100కి 96% కార్పొరేట్ విద్యా సంస్థల్లో 572 లేరు. ఆ బాబు టాప్ 2-3% ఉన్న విద్యార్థులు. అంతేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు చదివి 500 పైగా వచ్చే వాళ్ళు కేవలం 70% మాత్రమే. మిగతా 30% అందరికీ ఫెయిల్ కావడము అంతకంటే తక్కువ రావడం జరుగుతుంది. సో మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి తలా 10,000 లేకపోతే నియోజకవర్గ టాపర్ 25,000 ఉండడానికి కారణం మీకు ఇది ఒక స్ఫూర్తి. ఈ 10వ తరగతి అయిపోయి నెక్స్ట్ ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే MBBS చదవడానికి ఇది ఒక స్ఫూర్తి కావాలి. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మీరు ఇక్కడ తీసుకునే సర్టిఫికేట్ కానీ చెక్ కానీ మీకు అదొక గుర్తింపు. నేను ఇంటర్ అనేది డ్రాప్ అవుట్ అవ్వద్దు. నా తల్లిదండ్రులు సహకరించిన ఏ తల్లిదండ్రులకైనా మా పిల్లల్ని చదివించుకోవాలని ఉంటుంది ఖచ్చితంగా. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడటం వల్ల ఎక్కడైనా ఆపినా కానీ మీ తల్లిదండ్రులతో పోరాడి మరి మీరు ఇంటర్ కానీ లేకపోతే దాని అదొక డిగ్రీ కానీ ఇంకా MBBS అయిపోయింది అవన్నీ చదవాలి. ఇక్కడితో మీరు ఎవ్వరూ ఆగిపోవద్దు అనేది మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మీకు చెప్తాను, మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత IIT కానీ MBBS కానీ NIT కానీ వీటిలో సీట్ వస్తే మళ్ళీ చెప్తున్నాను, మా ఫౌండేషన్ని మిమ్మల్ని కంప్లీట్గా ఉచితంగా విద్యను చదివిస్తున్నాను. నాకు ఈ స్ఫూర్తి ఎందుకు శ్రీకాంత్, ఎంతోమంది డబ్బు సంపాదిస్తున్నారు, హోదాల్లో కోట్లలో చాలామంది ఉన్నారు, ఎవరు చేయడం ఎందుకు చేస్తున్నాము. నేను నా చిన్నప్పుడు మన స్కూల్ ఫీజు కట్టడానికి శ్రీశ్వరం స్కూల్లో చదివి అందరూ తెలిసే ఉంటుంది. ఇక్కడ 600 రూపాయలు నా ఫీజు. 600 రూపాయలు ఫీజు కట్టడానికి 12 నెలలైనా కానీ 600 కట్టలేక ఇబ్బందులతో పక్కన ఉన్న వాళ్ళను వీళ్ళను అడిగి నా ఫీజు కట్టడం జరిగింది. ఆ రోజు నా తల్లి నా తండ్రులు ఒకవేళ ఆపే ఉండుంటే, ఈ చదివేందుకు ఆపే ఉండుంటే ఈరోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఆ రోజు ఎలా అయితే పక్కన వాళ్ళు నాకు సహాయం చేశారు, నేను నా జీవిత ముగింపు టయానికి కనీసం నా తరపు నుంచి 1000 మంది డాక్టర్లు ఇంజనీర్ని తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా చివరిగా విద్యార్థులందరికీ నేను చెప్పేది ఒకటే, కళలు కనండి. అది మీకోసం కాకపోయినా కానీ మీ తల్లిదండ్రుల కళలైనా నెరవేర్చే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయి బెట్టింగ్ బాగా చూస్తున్నాము. మనం పోయినెళ్ళే చేసాము గంజాయి బెట్టింగ్కి వ్యతిరేకంగా ఒక 5K రన్. మీరు ఎవరు కూడా గంజాయి బెట్టింగ్ అనే దానికి వెళ్ళకుండా ఓన్లీ చదువు ఒకటే చదివి ప్రయోజకులు కావాలనేదే మీరు మనసులో ఉంచుకోవాల్సిందో చెప్తూ, నేను ఎట్లయితే నా తల్లిదండ్రులు వాళ్ళని ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మళ్ళీ చెప్తున్నాను. నేను నా కోసం చదవలేదండి, నేను ఓన్లీ నా తల్లిదండ్రుల కోసం చదివాను.
వాళ్ళని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాలి, వాళ్ళని ఖచ్చితంగా ఒక 10 మంది గౌరవించే విధంగా ఉంచాలి అనే కష్టపడడం జరిగింది. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు వంటి పెద్దవాళ్ళు, ఐపీఎస్ అనేది అంత ఈజీ కాదు. 20 లక్షల మంది రాస్తే 1000 మందికి వచ్చేది ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్. వారి పక్కన నేను కూర్చొని ఇలా మాట్లాడగలిగేది అనుకుంటే కేవలం నేను నా కోసం కాకుండా నా తల్లిదండ్రుల యొక్క ఆశయం కోసం కష్టపడి చదివాను. మీరందరూ కూడా దయచేసి ఖచ్చితంగా ఈ వయసులో మనకి ఏం తెలియదు, ఆడుకుందాం లేకపోతే ఇంకోటి చేద్దాం. నేను 10th క్లాస్ తర్వాత అమ్మ నేను క్రికెట్ కోచింగ్కి వెళ్తా, నేను క్రికెటర్ అవుతా అని చెప్పాను. ఆ రోజు డబ్బులు లేక నువ్వు చదువుకో అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను క్రికెట్కి వెళ్ళుంటే ఖచ్చితంగా మధ్యలో ఆగిపోయి ఉండేవాడినో తెలియదు. కానీ ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పినట్టు చదువు ముందుకెళ్ళాను, మీరు అదేవిధంగా ఈ వయసులో మీకు ఎన్నో కళలు ఉండొచ్చు, కానీ ఆ కళలు మన టైం ఉంటుంది తర్వాత నెరవేర్చుకోవడానికి. దాంతోపాటు మీ ఉన్నతంగా మీరు ఎదిగే విధంగా ఎలా మీ కళ్ళు అంటారో మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు. సో చివరిగా నేను చెప్పేది ఒకటి, ఇవాళ తీసుకునే 39 మంది విద్యార్థులు మీరు మంచి ప్రయోజకులై ఎలా అయితే కత్రం ఫౌండేషన్ ఇంతమంది చదివిస్తుందో మీరు తలా ఒక్క విద్యార్థిని మీరు ఎదిగిన తర్వాత ఒక్కొక్క విద్యార్థిని ఈ రకంగా సహకరిస్తే ఇది ఒక ఉద్యమంలా తయారవుతుంది. మన కోదాడలో ఏ కుటుంబం కూడా గవర్నమెంట్ లబ్ధి పొందకుండా పిల్లలు ప్రయోజకులై ప్రతి కుటుంబం మంచిగా ఉండాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. చివరిగా జేడి లక్ష్మీనారాయణ గారికి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని లేకపోతే మా విద్యార్థులందరినీ శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన మీకు ముఖ్యంగా మరొకసారి థ్యాంక్స్. జై హింద్.